హలో అండి, నా పేరు డాక్టర్ ఆరన్, డ్యూటీ ఇంటెన్సివిస్ట్ లోహిత్ హాస్పిటల్లో. సో ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఆర్టీఏ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మనం ఏం చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరన్నా మనిషిని వ్యక్తిని యాక్సిడెంట్ అయినప్పుడు పక్కన పడున్నప్పుడు చూస్తే వెంటనే మనం ఆగిన తర్వాత పేషెంట్ ఉన్న చుట్టూ ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో చూసుకోవాలి. పేషెంట్ని సెక్యూర్ చేసుకోవాలి. అంటే సెక్యూర్ అంటే అక్కడ ఏమైనా ఖాళీ ఉన్న స్థలంలో ఎక్కడన్నా పడుకోబెట్టాలి. అంటే స్పృహ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ స్పృహలో ఉన్నాడు అంటే మాట్లాడి అతనికి అష్యూరెన్స్ ఇవ్వాలి ఫస్ట్. ఎందుకంటే చాలాసార్లు షాక్లో ఉంటారు. అష్యూరెన్స్ అంటే కామ్గా ఉండి పేషెంట్ బాగానే ఉన్నారు, మీ పేరు మీకేం కాలేదని అంటే మాట్లాడండి, భరోసా ఇవ్వమని. తర్వాత ఒకవేళ పేషెంట్ స్పృహలో లేనట్టయితే అతన్ని వెంటనే లాగేసి లేపేసి పక్కన జరిపేసి అలా చేయరాదు. అండ్ వెంటనే ముఖం పైన నీళ్ళు చల్లడం ఓకే, కానీ నోట్లో నీళ్లు పోయడం కానీ ఇంకేదన్నా పదార్థాలు పోయడం కానీ చేయకూడదు. ఎందుకంటే దాంతో ఆస్పిరేషన్ అనే ఛాన్సెస్ రిస్క్ ఉంటుంది. తర్వాత ఒకవేళ పేషెంట్ పడిపోయి ఉండి బాడీ పొజిషన్ సరిగ్గా లేదు అన్నప్పుడు ఎలా పడితే అలా లాగేసి చేతుల కాళ్ళు లాగేస్తే ఏమవుతుందంటే ఫ్రాక్చర్ అయిన చేతుల కాళ్ళు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఇంకా సివియర్ డ్యామేజ్ అయ్యి నరాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని రఫ్ హ్యాండిల్గా చేయకూడదు, చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్కి కాల్ చేయాలి. సో అంబులెన్స్ వచ్చే వరకు ఒకవేళ మీకు పేషెంట్ స్పృహలో లేడు, శ్వాస సరిగా తీసుకోలేడు అని అనిపిస్తున్నాడు అంటే ఇక్కడ మనం పల్స్ చెక్ చేయొచ్చు. చేతిలో కూడా పట్టుకొని పల్స్ చెక్ చేసి ఒకవేళ పల్స్ లేదు అంటే నాడి కొట్టుకోవట్లేదు అని మీకు అనిపిస్తే వెంటనే సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. సిపిఆర్ అంటే ఛాతీ మీద చేయి పెట్టి వెంటనే ప్రెసింగ్ అనేది చేయొచ్చు. స్పృహలో ఉన్న పేషెంట్కి, శ్వాస తీసుకున్న పేషెంట్కి సిపిఆర్ చేయకండి. సో ఈ మాత్రం హెల్ప్ మనం పేషెంట్స్కి ఎమర్జెన్సీ హెల్ప్ వచ్చేదాకా చేయగలిగితే అది చాలా బెటర్ ఉంటుంది. ఇట్లాంటి యాక్సిడెంట్స్ కానీ మీరు సిద్దిపేట సరౌండింగ్స్లో ఎక్కడైనా చూస్తే కింద ఉన్న మా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.